హలో ఎవరీవన్, మీ ముందుకి ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చిన. అందరి ఇళ్ళల్లో పనికొచ్చేది, చాలా తక్కువ ధరలో. మీకు అదే వాటర్ పంప్ ఆటోమేటిక్ స్విచ్. మన ఇంట్లో ఆల్రెడీ వాటర్ వేస్ట్ అవుతుందని, పవర్ బిల్ ఎక్కువ వస్తుందని చాలా స్ట్రగుల్ అవుతుంటాం కదా. ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది మనకు. దీని యొక్క లింక్స్ ఎక్కడ దొరుకుతాయి అనే లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఎలా ఫిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది చిన్నపిల్లలు ఎవరు కూడా దీన్ని ట్రై చేయొద్దు. ఓకే, ఈ బాక్స్లో ఇప్పుడు మనకి ఏమేమి ఇస్తున్నారంటే, కొంచెం దగ్గరకు వస్తే ఫస్ట్ దీంట్లో సప్లై అని ఉంది, అవుట్పుట్ అని ఉంది, సెన్సార్స్ అని ఉంది. 3 సెన్సార్లు ఉన్నాయి దీంట్లో. బాక్స్లో ఇచ్చారు సెన్సార్స్. ఇవి నార్మల్గా 3 ఉంటాయి. ఈ 3 దేనికంటే మన ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్లో కూడా చూపెడతాను నేను క్లియర్గా. ఇది ఒకటి ఈ స్టేజ్లో ఉండాలి, ఒకటి కింద ఈ స్టేజ్లో ఉండాలి, ఇంకొకటి అప్పర్లో కింద ఉండాలి ఒకటి. సో ఇది మీకు ఫిట్ చేసినాక కూడా చూపెడతాను నేను, ఓకేనా. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే, సేమ్ ఇప్పుడు మన మోటార్, పాత మోటార్ ఉంది కదా, ఆ మోటార్ దగ్గర స్విచ్ పక్కనే ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కనెక్షన్స్ వచ్చేసి ఈ పంపు కానీ పవర్ కానీ ఇక్కడనే మనం సెటిల్ అయిపోతాయి. మనకు ఎక్స్ట్రా కావాల్సిందల్లా ఓన్లీ 3 వైర్లు కావాలి. అది ఎంత కెపాసిటీ అయినా పర్లేదు, ఎందుకంటే షార్ట్ కొట్టదు అది, ఓకేనా. సన్నదైనా పర్లేదు, దొడ్డదైనా పర్లేదు, మీ దగ్గర ఎక్కువ అవైలబుల్ ఏది ఉంటుంది తీసుకోవచ్చు. ఆ 3 వైర్లు దేనికంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ జీ అని, ఓఎల్ అని, ఓహెచ్ అని ఉంది. సో ఈ రకంగా మనం దీనికి కనెక్షన్ ఇవ్వాలి. అది ఎలా పెట్టాలో కూడా చూపెడతాను నేను. జీ అంటే ఏం లేదు, గ్రౌండ్లో ఉండాలి. ఒక వైర్ మాత్రం కిందికి ఉండాలి. ఒక వైర్ దీనికి ఫిట్ చేసి ట్యాంక్లో కింద పడేస్తాం. ఇట్లా వచ్చిన డివైజ్ కూడా ఫిక్స్ చేసేసుకోండి. ఇది ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది మోటార్ నుంచి, పంప్ నుంచి వచ్చినది ఈ వైర్లు 2 న్యూట్రల్ ఫేస్, ఓకేనా. కొంచెం వెనకాల ముందు వెనకైనా ఏం కాదు, బట్ మీరు గుర్తుంటేనేమో దానికి ఇవ్వండి, లేకపోతే అటు ఇటుదైనా ఏం కాదు. కానీ పవర్ నుంచి వచ్చేది మాత్రం కరెక్ట్ ఇవ్వాలి. ఇది మనకు హోమ్ పవర్, మనం బోర్డు నుంచి తీసినది, స్విచ్ బోర్డు నుంచి తీసినది. బ్లాక్ ఆల్మోస్ట్లీ న్యూట్రలే ఉంటుంది, రెడ్ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మనం చూసుకుంటే మెయిన్ ఆఫ్ చేసి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయిన్ ఆన్లో చేయొద్దు. ఇవి ఇక్కడ కింద ఉన్నాయి, కొంచెం జూమ్ చేస్తూ. ఇక్కడ పి అని ఉంది కదా, ఫేజ్. ఇది మనకు బోర్డు నుంచి వచ్చింది, ఫస్ట్ ఇచ్చుకోవాలి దీనికి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఇది, ఓకేనా. కొంచెం పెద్ద వైరే వాడాలి. దీంట్లో వచ్చిన వైర్లో దీంట్లోకి అడ్జస్ట్ చేయాలి. మనం ఎక్స్ట్రా తేవాల్సిందల్లా కేవలం సెన్సార్కు పెట్టేది మాత్రమే. అది ఎంత సన్నగా ఉన్నా ఓకే, పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, అది షార్ట్ కొట్టదు అది. బట్ ఈ మాత్రం మోటార్కి ఏ వచ్చినా ఏ వాడాలి, వేరే ఆల్టర్నేట్ చేయొద్దు, కాలిపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది మన పాత బోర్డు. దీని కనెక్షన్ తీసేసిన, దీని కనెక్షన్ తీసేసి వచ్చే పవర్ కనెక్షన్ దీన్ని పెట్టిన. ఇది మోటార్ వైర్, మోటార్ ఉన్నది, ఆ మోటార్ వైర్ డైరెక్ట్ దీన్ని పెట్టేసిన, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఈ లాస్ట్కి 3 ఉన్నాయి కదా, ఈ లాస్ట్కి 3 దగ్గర ఇస్తా, అది కూడా చూపెడతా అయినాక మొత్తం. ఇప్పుడు కింద ఫిట్టింగ్ అయిపోయింది కదా, పైన ట్యాంక్లు ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. 3 వైర్లు విడివిడిగా ఉండాలని చెప్పినా కదా, ఇట్లా విడివిడిగా తీసుకోండి. దానికి సెన్సార్స్ సింపుల్గా ఒక వైర్ చేసి చూపిస్తాను నేను. ఒక వైర్ సింపుల్ కట్ చేసుకోండి. ఈ సెన్సార్స్ అంటే నథింగ్ బట్ కొంచెం వాటర్లో ఉన్నప్పుడు అటు ఇటు ఇవ్వకుండా జర బరువు ఉండడానికి దీని మధ్యలో ఇచ్చిందనమాట. సో ఇది అటు ఇటు ఊగినా కూడా వాటర్ దీన్ని తగిలినప్పుడు ఇంతవరకు ఈ లెవెల్ మనం ఎంతవరకు ఈ ట్యాంక్లో ఎంతవరకు సెట్ చేస్తామో అంతవరకు ఈ లెవెల్లో ఒకటి, ఇంత పెద్ద ట్యాంక్ ఉంది కదా, ఒకటి లోయర్ గ్రౌండ్లో ఒక వైర్ వేస్తాం, మధ్యలోకి ఇంకో వైర్ వచ్చేలాగా సెట్ చేస్తాం, ఈ టాప్లో ఇంకో వైర్ ఉండేలాగా సెట్ చేస్తాం. అది ఇన్స్టాలేషన్ చూపిస్తాను. నథింగ్ ఏం లేదు, సింపుల్. ఇందులో ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ చూడండి, స్క్రూ విప్పేసుకొని
ఈ వైర్ ఇందులో పెట్టేసి ఇది టైట్ చేయాలి. ఇట్లా ఇట్లా 3 సెట్ చేయాలి. 3 కూడా ఏ యాంగిల్లో ఉండాలి? ఒకటి టాప్ గ్రౌండ్, ఒకటి మిడిల్, ఒకటి టాప్. ఇంకో వేరే వాటికి కూడా ఫిట్ చేస్తాం. చూసినాం. ఇట్లా 3 వైర్లకు 3 లాస్ట్ ఫిట్ చేసుకొని పొజిషన్ మనం ఫస్ట్ లాక్ చేసి పెట్టాలి. బయటనే ట్యాంక్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ లెవెల్కి కావాలి కదా, గ్రౌండ్ కింద అనేటట్టు ఇంత లెవెల్కి ఈ వైర్ ఉంచుకున్నాం. నెక్స్ట్ ఒక వైర్ వచ్చేసి ఈ మీడియం మధ్యలోకి రావాలి, ఈ మధ్యలోకి రావాలి. నెక్స్ట్ ఇది టాప్, మీకు ఈజీగా అవుతుంది. ఒకటి గ్రౌండ్ లెవెల్ ఆడింది, ఇంకొకటి మీడియం మిడ్లో ఉంది, నెక్స్ట్ ఒకటి హైకి వచ్చేసింది. ఇది మనం ఇంత ఉంది కదా, ఈ లెవెల్కి మనం ఫస్ట్ ఇక్కడ 3 వేసేద్దాం. ఈ 3 వేసి ఇక కదలవాయి. ఓకే, నా ట్యాంక్కి ఇలా ఇంతవరకు సెట్ అవుతుంది. సో ఇట్లా 3 వేసేసిన. చూసుకోండి, ఒకటి కింద ఉంది, ఒకటి మీడియంలో ఉంది, ఒకటి హైలో ఉంది. సేమ్ ఇదే ఫార్మాట్ ఇలా పడేరు, అంతే ఏం లేదు. ఇలా పడేసేది ప్రశాంతంగా. ఇలా పడేస్తే అట్లా దాంట్లో ఎప్పుడూ అది ఇట్లా ఆడుతూ ఉండాలి. ఆ లెవెల్కి ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో, కిందికి వాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో ఏమంటే కింద మనం పెట్టిన డివైస్ డిటెక్ట్ చేస్తుంది వాటర్ ఇంకా తక్కువ ఉన్నాయి, ఆన్ చేయాలని ఆటోమేటిక్గా ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. ఇది మనకు కనెక్షన్ కూడా చూపించిన కదా. ఫైనల్లీ మొత్తం అయిపోయింది. అయితే దీని గురించి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఒక్కసారి దగ్గర కండి. మొత్తం కనెక్షన్స్ అన్నీ అయిపోయింది. చూసారు కదా, మా ఇంట్లో ఒకటి పాతది నెట్ కేబుల్ ఉండే, నెట్ కేబుల్ ఉంటే ఆ నెట్ కేబుల్ నుంచి 4 లైన్లు ఉంటాయి. సో మనకు కావాల్సిన 3 కదా, నేను 3 తీసేసుకొని ఒకటి తీసేసిన. ఈ 3, ఒకటి లోయర్కి ఇచ్చిన, గ్రౌండ్కి ఇచ్చిన, హయ్యర్కి ఇచ్చిన. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం ఈ 3 వైర్లు మనకు ఫెయిల్ అయినా సరే, ఈ 3 మనకు ఫెయిల్ అయినా సరే మనం దీన్ని ఇంతకుముందు స్విచ్ లాగా ఆన్ ఆఫ్ చేసుకుంటాం కదా మాన్యువల్గా, అట్లా కూడా వాడుకోవచ్చు. స్విచ్ లాగా పనికి వస్తుంది, ఆటోమేటిక్ లాగా కూడా పనికి వస్తుంది. 2 in 1 వర్క్ చేస్తుంది. ఇవి ఇక్కడ చూద్దామండి ఒకసారి దగ్గరగా. ఇక్కడ పైకి పెడితేనేమో ఆటో మోడ్. ఓకే, ఇప్పుడు ఇది ఆటో మోడ్లో ఉంది. దాంట్లో ట్యాంక్లో కొన్ని వాటర్ తక్కువ ఉన్నాయి అక్కడ పైన. ఇప్పుడు మీకు చూపెడతా. ఇప్పుడు పంప్ ఆన్ అయింది. ఆటో మోడ్లో పెడితే ఏంది మనకు ఆటోమేటిక్గా అదే ఆఫ్ ఆన్ చేసుకుంటుంది. నెక్స్ట్ కిందికి వచ్చేసి ఏంటంటే బైపాస్. ఈ కిందిది పెడితే ఇప్పుడు బైపాస్లో ఉంది. బైపాస్లో అంటే మనం ఈ వైర్లో పెట్టినాం కదా, ఈ వైర్లు అనేది కనెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనకు ట్యాంక్ నిండుతుందో ఆటోమేటిక్గా ఇది ఆఫ్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడు కూడా ఇట్లా కిందికి ఉంటే ఆన్లో ఉన్నట్టు, మధ్యలో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు, ఎటు వర్క్ చేయదు అది. ఓకేనా. పైకి పోయి చూద్దాం ఒకసారి. పైకి పోయి ఓకే, ఇప్పుడు ట్యాంక్ ఆన్ అయింది, వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక ఒకటి పైన ఉంది కదా, ఇది హయ్యర్ది సెన్సార్ పైన ఉంది కాబట్టి పంప్ రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వాటర్ ఈ లెవెల్కి వస్తాయో, ఇది వాటర్కి టచ్ అవుతుందో ఆటోమేటిక్గా పంప్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది వాటర్లోనే ఉంది, పవర్ అంతా రన్ అవుతూనే ఉంది. నేను నీళ్ళలో చేయి కూడా పెట్టినా, ఎట్లాంటి షార్ట్ లేదు. సో సెన్సార్ ద్వారా ఎట్లాంటి షార్ట్ రాదు. కానీ మీకు మెయిన్ సర్క్యూట్స్ ఇచ్చినా కదా, వాటిని మాత్రం టచ్ చేయకూడదు. మెయిన్ పవర్ అది, మోటార్కి పోయేది టచ్ చేయొద్దు, బోర్డు నుంచి వచ్చేది కూడా టచ్ చేయొద్దు. అది చాలా డేంజరస్. ఈ సెన్సార్ టచ్ చేసినా ఏం కాదు, వైర్లు ఎలాంటివి వాడినా ఏం కాదు, నో ఇష్యూ. డన్. థ్యాంక్ యూ.